మీరెవరైనా కానీ పెళ్లి చేసుకోబోతున్నారంటే ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా వినండి సార్. ఏదైనా చెప్పే ముందర ఒకసారి ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ చూడండి సార్. మీరు సెక్షన్ నెంబర్ 82, సెక్షన్ నెంబర్ 316 అండ్ సెక్షన్ నెంబర్ 318 ఈ ఎఫ్ఐఆర్లో జరిగింది సార్. వాట్ ఈజ్ 82 సార్? మ్యారింగ్ అగైన్ డ్యూరింగ్ ద లైఫ్ టైమ్ ఆఫ్ హస్బెండ్ ఆర్ వైఫ్. బైగామీ గురించి మాట్లాడుతుంది సార్. అంటే సెకండ్ మ్యారేజెస్. ఎవరైనా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారంటే ఫస్ట్ వైఫ్ కానీ హస్బెండ్తో కానీ మ్యాండేటరీగా డివోర్స్ అయి ఉండాలి. And section number 316 talks about criminal breach of trust and section number 318 talks about cheating. ఇప్పుడు ఈ కేసు గురించి చెప్తాను సార్ ఏం జరిగిందో. సార్ ప్రాపర్గా అరేంజ్ మ్యారేజ్ సార్. అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఇంటికి విజిట్ అయ్యారు, అమ్మాయి వాళ్ళు కూడా ప్రాపర్గా అబ్బాయి వాళ్ళ ఇంటికి విజిట్ అయ్యారు. బట్ అమ్మాయి వాళ్ళకి ఏం తెలియదు సార్ అబ్బాయిల గురించి పెద్దగా, బికాస్ ఈ అరేంజ్ మ్యారేజెస్లో అంత ఫ్యాక్ట్స్ తెలుసుకోవటం అనేది కొంచెం కష్టమైన పని. సో ప్రాపర్గా అంతా పెళ్లి షాపింగ్ అయిపోయింది, ప్రాపర్గా బుకింగ్స్ అయిపోయాయి హోటల్స్లో, ప్రాపర్గా ఇన్విటేషన్ కార్డ్స్ కూడా ప్రింట్ అయిపోయాయి. దాని తర్వాత అమ్మాయిలకి ఏం తెలిసిందంటే అబ్బాయికి ఆల్రెడీ ఒక వైఫ్ ఉంది, ఒక పిల్ల కూడా ఉంది. దెన్ దే కేమ్ టు మీ అండ్ వీ వెంట్ టు ద పోలీస్ స్టేషన్ టు లాస్ దిస్ ఎఫ్ఐఆర్ కాపీ. సో అప్పుడు కూడా వాడు ఏమంటున్నా అంటే నేను ఆ అమ్మాయిని ఎప్పుడో వదిలేసినా, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. అరే నువ్వు వదిలేసినావు అంటే దరిద్రుడా, నువ్వు మ్యాండేటరీగా డివోర్స్ తీసుకోవాలన్నా లేదా? నీకు చిన్న పాప ఉంది, సిగ్గు లేదా మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి? ఇప్పుడు దీనిలో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అమ్మాయిలకి ఆల్రెడీ 6 to 8 lakh రూపీస్ ఖర్చు అయిపోయింది సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీడికి దీని కింద పనిష్మెంట్ పడుతుంది, 10 years వరకు ప్రావధానం ఉంది, ఓకే డన్. బట్ వాట్ అబౌట్ ద మనీ విచ్ దే హ్యావ్ లాస్ట్? అమ్మాయిలు ఏం సంబరపడుతున్నారంటే అట్లీస్ట్ లైఫ్ సేవ్ అయిపోయింది. బట్ వాట్ అబౌట్ ద మనీ? వాళ్ళ ఫాదర్ వచ్చి అడుగుతున్నారు సార్ హౌ టు రికవర్ ద మనీ నౌ. సార్ ఈ మనీ రికవర్ అవడానికి మళ్ళీ ఇట్ విల్ టేక్ ఇనఫ్ టైం. సో ఆ టైం చాలా ప్రాబ్లమాటిక్ ఆర్ నాట్ సార్? సో మీరు ఎప్పుడైనా ఎవరినైనా మ్యారేజ్ చేసుకుంటున్నారు, ఈదర్ లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్, కొంచెం ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసిన తర్వాత అష్యూర్ అయిన తర్వాతనే మీరు మ్యారేజ్కి ప్రొసీడ్ అవ్వండి, లేకపోతే డోంట్ డూ.